హాయ్ హలో వెల్కమ్ టు మోనికా క్రియేషన్స్. ఈ వీడియోలో మీకు నేను మా అబ్బాయి బర్త్డే ఎలా ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇక్కడ నేను చూపిస్తా అని చెప్పా కదా. ఈ వీడియోలో అది నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇలా సింపుల్గా మేము డెకరేట్ అనేది చేసుకొని బర్త్డే అనేది ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫైర్ క్రాక్ అనేది మేము ఏమంటారు, కేక్ మీద పెడితే అంత స్ప్రెడ్ అయ్యి అంత స్ప్రింకిల్స్ పడి కేక్ అంతా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి జస్ట్ అలా పక్కకు పట్టుకొని మేము అలా చేసేసి ఇక్కడ కేక్ కటింగ్ అనేది చేసామన్నమాట. మా అమ్మాయి నేను కట్ చేస్తాను అని చెప్పి మా అమ్మాయి కూడా ఇక్కడ కట్ చేసిందనమాట. ఇది వచ్చేసి ట్రఫుల్ కేక్ అనమాట. ఇది నేను డెకరేట్ చేశాను. అలానే దీని ప్రాసెస్ ఎలా అనేది నేను రానున్న కాలంలో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నాకు కొంచెం కుదరకుంది. ఇది కేక్ చేయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే ఈ కేక్ చేస్తున్నప్పుడు నాకు ఏమంటారు, బీటర్ అనేది నాకు ఇక్కడ ఫైర్ అయిపోయి అది డిస్టర్బ్ అయిపోయి అది నాకు వర్క్ అనేది కూడా అవ్వకుందనమాట. దానివల్ల ఇది మోస్ట్లీ నేను హ్యాండ్తోనే ప్రిపేర్ చేయాల్సింది వచ్చింది. లక్కీలీ ఎలానో ఒకలాగా ఇదైతే చాక్లెట్ ట్రఫుల్ కేక్ కాబట్టి చేశాను అనమాట. మామూలుగా అయితే బీట్ చెయ్యాలి, కాకపోతే కొంచెం బీట్ చేయగానే అది మిషన్ అనేది నాకు బీటర్ చెడిపోయిందనమాట. అందుకని అలానే చేతితోటే చేసేసి ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ లుక్ అనేది ఇలా ఇచ్చానమాట. లేకపోతే మామూలు క్రీమ్ అనేది విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకొని నేను టాపింగ్ ఇద్దాం అనుకున్నా, అది నాకు సెట్ అవ్వలేదు. అందుకని చాక్లెట్తో ఇచ్చానమాట. ఇచ్చేసి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటర్ అనేది చెడిపోయిందని చెప్పా కదా, అది కొత్తది ఆర్డర్ అనేది పెట్టుకున్నాను. నా బర్త్డేకి యూస్ చేస్తా. బాయ్.